ఈరోజు మరి ప్రాముఖ్యంగా మన బైబిల్ గ్రంథంలో నుండి ఎక్కువ మంది మన క్రైస్తవులు ఆలోచించే విషయం ఏంటి, మన బైబిల్లో హిందూ దేశం గురించి ఉంది అంటే నిజంగా ఇండియా అనేది హిందూ దేశమేనా అనే ఆలోచనలో ఉంటున్నారు. అట్లాగే కొంతమంది కొన్ని ఛానల్స్, హైందవ ఛానల్స్ అంటే క్రిస్టియానిటీలో నుండి అటు వెళ్ళి బయటికి వెళ్ళి క్రిస్టియానిటీ మీద బురద చల్లాలనే ప్రయత్నంతో చేసేటువంటి కొన్ని ఛానల్స్ వారు కూడా మీ బైబిల్లోనే ఉంది కదయా హిందూ దేశం, మీరు ఇక్కడ ఉండాలంటే హిందువులుగానే ఉండాలి లేకపోతే అన్నట్టుగా మాట్లాడటం మనం చూస్తుంటాం. హిందూ దేశం అని రెండు చోట్ల మనకి కనిపిస్తుంది. అవి ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే మనకి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. ఆ మాటను మనం చదవగలిగితే అక్కడ ఉంటుంది ఏమని, అహష్వరేషు అనేటువంటి ఒక మహారాజు, పర్షియన్ రాజు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంవత్సరాలను ఆయన ఏలాడన్న విషయాన్ని మనకి ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. హిందూ దేశం అని ఇక్కడ ఒక చాట ఉంటుంది. అట్లాగే మనకి ఇంకొక చాట ఇదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా హిందూ దేశం అన్న మాట ఉంటుంది. అది ఎక్కడ అంటే మర్దుకోయ్ అయినటువంటి వ్యక్తి గారి దగ్గర సెలవు తీసుకొని ఆయన హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాల్లో దాని వ్రాత ప్రకారం దాని భాషను బట్టి తాకీదులు వ్రాయిస్తాడు. హిందూ దేశం అంటే హిందువులదేనా, అదొక మతానికి సంబంధించిందా అనే విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే అహష్వరేషు దినములలో అన్నాడు. ఇంతకీ అహష్వరేషు దినములు ఎప్పుడు కనుక మనం చరిత్రలో తొంగి చూస్తే హిబ్రూ భాషలో అహష్వరేష్ అన్నాడు, ఇంగ్లీష్లో గ్జాసస్ అన్నాడు. ఇంతకీ ఆ గ్జాసస్ అనేటువంటి వ్యక్తి గురించి మనం చరిత్రలో చూడగలిగితే గ్జాసస్ ఫస్ట్ అనేటువంటి వ్యక్తి ఆయన పరిపాలించిన కాలం కనుక మనం గమనించినట్లయితే క్రీస్తుకు పూర్వం 486 నుంచి 465 మధ్యలో ఆయన పరిపాలించినట్లుంది. అట్లాగే మనకి ఎస్తేరు గ్రంథం రాయబడినటువంటి కాలమానం కూడా గమనించినట్లయితే చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్పేదాన్ని బట్టి ఎస్తేరు గ్రంథం కూడా రాయబడింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్జాసస్ అనే వ్యక్తి ఎవరు అని కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూస్తున్నాం. గ్జాసస్ అనేటువంటి వ్యక్తి పర్షియన్ కింగ్, ఆయన ఒక పర్షియన్ రూలర్. ఆయన పర్షియన్ యొక్క 4వ కింగుగా అఖిమెనెడ్ ఎంపైర్ని ఉన్నాడు. ఆయన అసలు ఈ అఖిమెనెడ్ ఎంపైర్ కనుక ఇప్పుడు గురించి కనుక మనం ఆలోచించినట్లయితే కైరస్ ద గ్రేట్ అనేటువంటి వ్యక్తి స్థాపించడం జరిగింది. కైరస్ II ఆఫ్ పర్షియా అయినటువంటి వ్యక్తి అఖిమెనెడ్ ఎంపైర్ని స్థాపించాడు. ఇంతకుముందేమో మాదియన్ ఎంపైర్ ఉండేది. అఖిమెనెడ్ ఎంపైర్ ముందు మాదియన్ ఎంపైర్ ఉంటే ఆ మాదియన్ ఎంపైర్ని ఓడించి ఈ కైరస్ అనేటువంటి వ్యక్తి అఖిమెనెడ్ ఎంపైర్ని స్థాపించినట్లుగా మనకి చరిత్రలో చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆయన్ని ఫౌండర్ ఆఫ్ అఖిమెనెడ్ ఎంపైర్ అంటారు. ఎవరిని? కైరస్ II. కాబట్టి ఈ కైరస్ II వాళ్ళ రాజ్యం సాధించబడింది. అట్లాగే చాలా వాటికి కూడా విస్తరింపజేయబడింది. ఇంకా అధికంగా అఖిమెనెడ్ ఎంపైర్ ఎక్కువ రాజ్యాలు విస్తరించడంలో దర్యావేషు పాత్ర ఎక్కువ ఉందని మనం ఇంకా గమనించినట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, అఖిమెనెడ్ ఎంపైర్స్ గ్రేటెస్ట్ టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ వాజ్ అచీవ్డ్ అండర్ దర్యావేష్. అంటే తెలుగులో మనకి దర్యావేష్ అంటాం, ఇంగ్లీష్లో దారియస్ అంటాం. దారియస్ ద గ్రేట్ ఎక్కడ దాకా రూల్ చేశాడు చూడండి. సౌత్ ఈస్ట్ యూరోప్ ఇన్ ద వెస్ట్, ద ఇండస్ వ్యాలీ ఇన్ ద ఈస్ట్. ఇండస్ వ్యాలీ ఇన్ ద ఈస్ట్ అదే మనం ఫస్ట్లో చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదివామంటే ఆయన 127 సంస్థానాలు పరిపాలించాడు. ఎక్కడి నుంచి? హిందూ దేశం మొదలుకొని ఇథియోపియా, కూషు దేశం వరకు అని మనం చదివాం. కైరస్ II అనేటువంటి వ్యక్తి నుంచి దర్యావేష్ ఫస్ట్ నుంచి గ్జాసస్ ఫస్ట్కి వచ్చింది. ఆ గ్జాసస్ ఫస్టే ఇక్కడ ఉన్న అహష్వరేషు, ఎస్తేరు గ్రంథంలో మనం చూసేటువంటి అహష్వరేషు. అసలు హిందూ దేశం లేదా ఇండియా, హిందూ అనేటువంటి పదం మొదటగా ఎవరు ప్రయోగించారని కనుక మనం ఆలోచించినట్లయితే అసలు హిందూ అనే పదం ఎలా వచ్చింది? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. హిందూ అనే పదం ఎట్లా వచ్చింది? ఇండస్ అనే నదికే పేరు సింధు అండి. సాంస్క్రిట్లో దీన్ని సింధు నదిగా వాళ్ళు పరిగణించడం జరుగుతుంది. ఈ సింధు నది అంటే ఎక్కడ ఉంటుందంటే మనం రీసెంట్గా మనకి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది. అప్పుడు మన వాళ్ళు సింధూర్ ఆపరేషన్ అని చెప్పి చేశారు. అట్లాగే వాటర్కి సంబంధించి కొన్ని లావాదేవీలను కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపినట్లుగా మన న్యూస్ ఛానల్లో చూసాం. వాళ్ళు వెళ్లకుండా ఆపింది ఏంటంటే ఆ సింధు నది జలాల వివాదం గురించే మనకి మన న్యూస్లో చూపించడం జరిగింది. కాబట్టి ఆ సింధు నది గురించే, ఆ సింధు నదిని బట్టే ఇండియాకి పేరు వచ్చింది ఇండస్ అనేటువంటి నది. అంటే ద ఏన్షియంట్ పర్షియన్స్ వెన్ దే ఎన్కౌంటర్డ్ ద పీపుల్ లివింగ్ బియాండ్ ద ఇండస్ రివర్. ఇండియా తోటి లావాదేవీలు అంటే ఇప్పుడు ఇండియా వరకు ఆయన పరిపాలించాడంటే
ఇండియాతోటి సంబంధాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇండియాని వాళ్ళు ఏమని పిలుచుకున్నారంటే సాంస్క్రిట్ వర్డ్ని బట్టి సింధు, సాంస్క్రిట్లో సింధు అని అంటారు. ద నేమ్ ఆఫ్ ఇండస్ రివర్, ఇండస్ రివర్ని సింధు అంటారు. పర్షియన్లకి ఎస్ సౌండ్ ఉండదు దాంట్లో. యాజ్ ద పర్షియన్స్ కుడ్ నాట్ ప్రొనౌన్స్ ద ఎస్ సౌండ్, ది ట్రాన్స్ఫార్మ్ సింధు ఇంటూ హిందూ. సింధు అనేటువంటి పదాన్ని వాళ్ళు హిందూగా మార్చారు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఎస్ సౌండ్ పలకటానికి లేదు. కాబట్టి ఓవర్ టైమ్ హిందూ బిగాన్ టు డిస్క్రైబ్ ద పీపుల్, ద కల్చర్ అండ్ ద రీజియన్. హిందూ అనే పదం ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మాత్రమే పిలిచారు, అక్కడున్న జనాలను మాత్రం గుర్తించడానికి పిలిచారు. అంతేకాని నేటి అన్య సహోదరులు చెప్తున్నట్టు ఇది ఒక మత సంబంధమైనటువంటి దేశంగా కాదు. ఇది ఒక మత సంబంధానికి సూచించేటువంటి హిందుస్థాన్ కాదు, హిందూ దేశం కాదు. ఇది ఒక ప్రాంతాన్ని సూచించడానికి మాత్రమే పిలుచుకున్నట్టుగా, పేరు పెట్టబడినట్టుగా మనకు అర్థమవుతుంది. హిందూ అనే పదం దేని నుంచి వచ్చిందంటే మనం చూసాం, సింధు. వారి దాంట్లో ఎస్ అనేది ప్రొనౌన్సియేషన్ లేదు కాబట్టి వాళ్ళు హెచ్ అని పెట్టుకున్నారు, దాన్ని హింద్ అయింది. ఇట్లా ఇండియాతోటి కనెక్షన్ ఉన్నటువంటి అన్ని దేశాలకి ఇండియా అనే పదం తెలిసింది. పర్షియన్స్ టైంలో ఇండియాని వారి వారి భాషలో ఎలా పిలుచుకున్నారో మనం ఇక్కడ చూడగలిగితే, పర్షియన్లు ఎలా పిలుచుకున్నారు కనుక మనం చూడగలిగితే, ఇండియా వాజ్ నోన్ బై వేరియస్ నేమ్స్ డిపెండింగ్ ఆన్ ద లాంగ్వేజ్ అండ్ కల్చర్. గ్రీకులోనేమో ఇండోస్ అని పిలుచుకున్నారు, పర్షియన్స్ ఏమో హిందూ అని పిలుచుకున్నారు, హిబ్రూలోనేమో హోదు అని పిలిచారు. ఎస్తేర్ అనే గ్రంథం మనం హిబ్రూ చదివితే అక్కడ హోదు దేశం అని ఉంటుంది. అట్లాగే అరబ్బులు ఆల్ హింద్ అని పిలుచుకున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, హింద్ అనే పదం ఒక ప్రాంతానికి పెట్టబడింది. ఇండస్ రివర్కి అటువైపు ఉన్నటువంటి ల్యాండ్ను మొత్తం వారు హిందూ అనిగా పిలిచారు, అక్కడ ఉన్నటువంటి జనాన్ని హిందూస్ అని పిలిచారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇంకొక విషయం ఏంటంటే, హిందూస్ అంటే కేవలము ఇప్పుడున్నటువంటి హైందవులు అని చెప్పుకుంటున్న వారు మాత్రమే హిందూస్ కారు. హిందూస్ ఎవరంటే ప్రాక్టీషనర్స్ ఆఫ్ ఇండియన్ రిలీజియన్స్ ఇంక్లూడింగ్ వాట్ వీ నౌ కాల్ హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. హిందూస్ అంటే పర్షియన్లు, లేకపోతే అరబ్బులు, లేకపోతే గ్రీకులు, లేకపోతే ఇంకొకళ్ళు. హిందూ అని పిలిచింది ఒక ప్రాంతాన్ని మాత్రమే కానీ ఒక మతాన్ని సూచించి కాదు, అది ఒక మతపరమైన దేశం అని కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వాళ్ళు హింద్ అనేటువంటి ప్రాంతానికి పెట్టారు, దాంట్లో ఉండేవారికి హిందూస్ అని పేరు ఇచ్చారు. ఆ హిందూస్ ఎవరని కనుక మనకు ఆలోచించినట్లయితే ఇప్పుడున్నటువంటి హిందువులు, జైనులు, బుద్ధిస్టులు వీళ్ళందరినీ కలిపే హిందువులుగా వాళ్ళు పరిగణించడం జరిగింది. అసలు హిందూ అనేటువంటి పదాన్ని మొదటగా ఎవరు యూజ్ చేశారని కనుక మనం ఆలోచించినట్లయితే, హూ యూజ్డ్ ద టర్మ్ హిందూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కనెక్షన్ విత్ ద రీజియన్. హిందూ అనే పదాన్ని ఒక హింద్, ద రీజియన్, హింద్ని రీజియన్గా పరిగణించారు. హిందూ ద పీపుల్, ఆ రీజియన్లో ఎవరైతే ఉంటారో, ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో ఆ జనాల్ని హిందూగా పరిగణించారు. ఆ హిందువులు ఎవరు, ఇందాక నేను చెప్పాను, జైనులు, బుద్ధిస్టులు, హిందూస్, వీళ్ళ ముగ్గురు కలిపే హిందూస్గా వారు పరిగణించడం జరిగింది. దాన్ని ఫస్ట్ యూజ్ చేసింది ఎవరంటే అకమేడియన్ పర్షియన్సే యూజ్ చేశారు దాన్ని ఫస్ట్ కూడా. అది మనకి ఎక్కడ తెలుస్తుందంటే బెహెస్టన్ ఇన్స్క్రిప్షన్లో తెలుస్తుంది. బెహెస్టియన్ ఇన్స్క్రిప్షన్ ఏంటంటే శిలాశాసనాలు అంటారు కదండి, అట్లాగా. కాబట్టి ఇండస్ రివర్ గురించి దాంట్లో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే వారి రాజ్య వ్యాప్తి గురించి దాంట్లో రాయబడింది. అట్లాగే ఫాదర్ ఆఫ్ హిస్టరీ మనకి హెరోడాటస్ కూడా మనకి ఇండియాని ఇండోయ్ అని ఆయన రాసినట్లుగా మనకి అర్థమవుతుంది. టు సమరైజ్, మనం కనుక సమరైజ్ చేసినట్లయితే దీని అంతటిని కూడా కొన్ని వికీపీడియాలో నుంచి, కొన్ని చాట్ జీపీటీ నుంచి తీసుకోవడం జరిగింది. ద పర్షియన్స్ వర్ ద ఫస్ట్ టు యూజ్ టర్మ్ హిందూ. పర్షియన్లు యూజ్ చేశారండి. పర్షియన్స్ వర్ ద ఫస్ట్ టు యూజ్ టర్మ్ హిందూ ఫర్ ద పీపుల్ లివింగ్ బియాండ్ ద. పర్షియన్లు యూజ్ చేశారు మొట్టమొదటిగా. సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి జనాల్ని హిందువులుగా పర్షియన్లు మొదట కాయిన్ చేశారు ఆ టర్మ్ని. ఆ తర్వాత ఇంకా గ్రీకులు, అరబ్బులు ఇంకా మొత్తం అట్లాగా మొదలైంది. ఈ హిందూయిజం ఒక రిలీజియన్గా మార్చుకుంది మోడర్న్ టైమ్స్లో. హిందూ అండ్ ఇండియా ఇన్ లాటర్ పీరియడ్స్. ద టర్మ్ ఇండియా ఇట్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ ద ఇండస్ రివర్. అది ఇక మనం చెప్పాం, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. అలెగ్జాండర్ కాలంలో దాన్ని ఇండియాగా పిలుచుకున్నారు. అంటే ఆయన ఇండియా మీదకి దండెత్తి వస్తాడు కదా, అట్లాగా. ఇంకా ఆ తర్వాత క్రమేణా ఇంకా మొఘళ్ళు, ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం అధికారంలోకి వస్తుందో, ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం ఇండియాలోకి రావడానికి ప్రయత్నిస్తుందో, అప్పుడు వీళ్ళు ఇంకా మేము సపరేట్గా హిందూస్ అని వీళ్ళు ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారు.
పీపుల్ ఆఫ్ ఇండియా హూ ఆర్ నాట్ ముస్లిం, పీపుల్ ఆఫ్ ఇండియా హూ ఆర్ నాట్ ముస్లిం అని ఇంకా అప్పటి నుంచి ఇక హిందూ మతంగా సపరేట్ అయిపోయారు. ఈ రోజున హిందుస్థాన్ మాది హిందుస్థాన్ అని చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవానికి హిందువులు అంటే కేవలం హైందవులు మాత్రమే కాదండి, జైనులు బుద్ధిస్టులు కూడా హిందువుల కిందకే వస్తారు. కాబట్టి హిందూ అనేది ఒక ప్రాంతం పేరు, అక్కడున్న ప్రజల పేరు హిందూస్, అంతేగాని నిజంగా ఒక మతాన్ని సూచించేటువంటి పదం అయితే కాదు. కాబట్టి బైబిల్లో ఉన్న హిందూ దేశం అనే పదం ఖచ్చితంగా 100% రైటే. బైబిల్లో ఎటువంటి తప్పులు లేదండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, అది 100కి 100% రైటే. హిందూ దేశమే. హిందూ దేశం అంటే ఇది ఒక మతపరమైన దేశం కాదు. సింధు నది చుట్టూ ఉండేటువంటి ప్రాంతానికి పెట్టిన పేరే హిందూ దేశం. అది కాబట్టి అది ఇట్లా మార్చేసుకున్నారు. హిందూని ల్యాండ్ నుంచి ప్యూర్లీ జియోగ్రాఫికల్ లేబుల్ టు ఏ కల్చరల్ అండ్ రిలీజియస్ ఐడెంటిఫైర్గా మార్చుకున్నారు. ఇంకా సింపుల్గా ఒక మాటలో చెప్పేసి నేను ముగిస్తాను. ఇక్కడ పిక్చర్ చూపిస్తున్నట్లుగా కనపడుతుంది, రాజస్థాన్ పేరు ఎలా వచ్చిందని పైన తెలుగులో మనకు కనపడుతుంది. కాబట్టి The name Rajasthan means the land of kings, a combination of Sanskrit words Raja and Sthana. Rajasthana, that is Rajasthan now. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ రాజస్థాన్ అన్నప్పుడు రాజస్థాన అనే 2 పదాలను కలిపి రాజస్థాన్ అన్నారు. ఎందుకంటే మనం కింద గమనించినట్లయితే ల్యాండ్ ఆఫ్ రాజ్పుత్స్ ఉంది, అంతకుముందు రాజపుతానా అనేవారు. అసలు దీనికి రాజస్థాన్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే రాజులు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి రాజస్థాన్ అనే పేరు వచ్చింది. అక్కడ రాజులు ఉండేటువంటి వారు, రాజపుత్రులు నివసించేటువంటి వారు కాబట్టి రాజస్థాన్. అలాగే ఆ ప్రాంతానికి హింద్ అని ఉంది పేరు, అక్కడ ఉండేవారిని హిందూస్ అని పిలిచారు కాబట్టి హిందుస్థాన్ అని పేరైంది. అంతేకాని అది ఒక రిలీజియన్కి సంబంధించి కాదు, ఒక రీజియన్కి సంబంధించి. ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సింది, భారతదేశాన్ని చాలా ఎంపైర్స్ రూల్ చేశాయి. ఏది క్రీస్తు శకం కానీ క్రీస్తుకు పూర్వం నుంచి కానీ చాలా, మౌర్యన్ ఎంపైర్ కానీ, ఇక చోళా, పల్లవాసు, రాష్ట్రకూటాసు, కాకతీయాసు, విజయనగరాసు, ఇట్లా చాలా ఎంపరర్స్ రూల్ చేశాయి. కాబట్టి మనం ఇండియా అంటే ఇప్పుడున్న ఇండియా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ 4 బౌండరీస్ పెట్టుకొని ఇది మీ బైబిల్లో ఉన్న హిందూ దేశం అంటే అసలు చరిత్ర ప్రకారం ఇండియా ఇలానే ఉంటుందనేది లేదు, ప్రజెంట్ ఉన్నట్టే ఉంటుంది అంటే ఈ కాలంలో కుదరదు. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఇండియాని పాకిస్తాన్ కలిసింది, అప్పుడు మన ఇండియాలో బంగ్లాదేశ్ కలిసే ఉంది. అయినప్పటికీ దాన్ని కూడా ఇండియా అనే పరిగణించారు. ఇంకా అంతకుముందు రాజులు అయితే ఇంకా. కాబట్టి అర్థమైందని అనుకుంటున్నాను. ఇది చరిత్రకు సంబంధించిన విషయం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. పెద్దగా మనం చరిత్ర కూడా తెలియాల్సిన అవసరంలా. ఎట్లయితే రాజస్థాన్ ఉందో అట్లాగే హిందుస్థాన్ ఉంది. అక్కడ రాజస్థాన్లో ఉన్న వాళ్ళందరూ రాజులని కాదు, కానీ అట్లాగే హిందుస్థాన్లో ఉన్న వాళ్ళందరూ కేవలం హిందూస్ అని కాదు, సింధు నది ప్రవాహ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని హిందూస్ అన్నారు తప్ప వాళ్ళు ఏదో హైందవులు కాబట్టి హిందూస్ అని చెప్పలేదు. కాబట్టి సత్యాన్ని గ్రహిస్తారని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.